Hello viewers, welcome to Spoken English with Man, daily used sentences. Here in this video, we discussed each sentence with another 3 examples. మరి ఇక్కడ ప్రతి సెంటెన్స్ కూడా మనము ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తూ పోయినాం, ఉదాహరణలు, అది కూడా ఒక డిఫరెంట్ వేలో. సో ప్లీజ్ ఫాలో దిస్ క్లాస్ సీరియస్లీ అండ్ డోంట్ forget to like, share and subscribe so that it will be a great support for me. మీరు నన్ను సపోర్ట్ చేస్తే అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ కదా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ ఇట్. నౌ ఫస్ట్ సెంటెన్స్, వీ విల్ లీవ్ ఇట్ టు హిస్ ప్రూడెన్స్. వీ విల్ లీవ్ ఇట్ టు హిస్ ప్రూడెన్స్. ప్రూడెన్స్ అంటే ఏంటి? విఘ్నత అంటే అతని బాగోగులకి అతన్ని వదిలేద్దాం, అతని నిర్ణయానికి అతన్ని వదిలేద్దాం. ఇక్కడ నిర్ణయం అంటే అది కాదు. విఘ్నత అంటే మనకు అర్థం తెలుసు కదా, మరి మంచి చెడులు అతనికే తెలుస్తాయి, మనకు తెలియడంలే, మనం చెప్తే వింటం లేదు అని. ఎవరికైనా మనం ఒక సజెషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వినరు ఒక్కోసారి కదా, ఆ టైంలో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం. వీ విల్ లీవ్ ఇట్ టు హిస్ ప్రూడెన్స్. అతని విఘ్నతకే వదిలేద్దాము. సరేనా? ఇక్కడ లీవ్ ఇట్ టు హిస్ ప్రూడెన్స్ అంటున్నాం. ప్రూడెన్స్ అంటే ఇది నౌన్. ఓకే, నౌ అనదర్ వేలో ఇంకొక రకంగా, హీ ఈజ్ ఎ ప్రూడెంట్ మ్యాన్. ఇక్కడ ఎల్ ఎక్స్ట్రా పడిందండి, సారీ ఫర్ దట్. PRUDENT, ప్రూడెంట్ మ్యాన్. ఈజ్ ఏ ప్రూడెంట్. వాట్ టైప్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఏ ప్రూడెంట్ మ్యాన్. సో ఇది అడ్జెక్టివ్. సో అడ్జెక్టివ్ అంటే ఏంటి? నౌన్ యొక్క గుణాన్ని పెంచేదాన్నే మరి అడ్జెక్టివ్ అంటున్నాం. సో డీల్ ద థింగ్స్ ప్రూడెన్షియలీ. ఈ విషయాలని విఘ్నతతో పరిష్కరించాలి అంటాం. అంటే మరి ఎలాగ పరిష్కరించాలి అనే దానికి మరి ప్రూడెన్షియలీ అంటున్నాం. అందుకే దీన్ని అడ్వర్బ్. ప్రూడెన్షియలీ అంటే ఇక్కడ అడ్వర్బ్ రకంగా మనము ఉపయోగించినటువంటి ఒక సెంటెన్స్ ఇది. సో డీల్ ద థింగ్స్ ప్రూడెన్షియలీ. Coming to second sentence, iron became rusty. రస్టీ అంటే ఏంటి? చిలుము పట్టేసింది అని. అంటే ఐరన్ అంటే ఇక్కడ నౌన్ యొక్క గుణాన్ని పెంచుతుంది కదా ఇక్కడ. అంటే ఐరన్ ఏ పరిస్థితిలో ఉందంటే రస్టీగా ఉంది, చిలుము పట్టేసింది. సో ఇది అడ్జెక్టివ్ మూలంగా మాట్లాడుతున్నాం. సో మచ్ రస్ట్ ఈస్ దేర్ ఆన్ ద వైర్ మీద చాలా రస్ట్ ఉంది. రస్ట్ అనేది నౌన్, రస్టీ అనేది అడ్జెక్టివ్. ఓకే, సో లెట్స్ గో టు థర్డ్ సెంటెన్స్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దే పర్సనల్ అఫైర్స్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దే పర్సనల్ అఫైర్స్. ఇది వర్బ్, పర్సనల్ అఫైర్స్ అంటే ఇక్కడ మనము ఒకటి వర్బ్ మూలంగా డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ పర్సనల్ అఫైర్స్. ఇంటర్ఫియర్ అంటే జోక్యం. ఈ జోక్యాన్ని మనం వర్బ్ రకంగా మాట్లాడుతున్నాం, క్రియారూపంలో మాట్లాడుతున్నాం. సో డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దే పర్సనల్ అఫైర్స్. వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోకు. ఇంకో రకంగా మాట్లాడతాం ఇంటర్ఫియరెన్స్ అని. ఇంటర్ఫియరెన్స్ అంటే అది నౌన్. పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ షుడ్ బి దేర్ ఇన్ చిల్డ్రన్స్ అఫైర్స్. పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ షుడ్ బి దేర్ ఇన్ చిల్డ్రన్స్ అఫైర్స్. పిల్లల విషయంలో తల్లిదండ్రుల జోక్యం ఉండాలి. ఇది నౌన్ కదా. ఇంకొక రకంగా మాట్లాడతాం, దే ఆర్ ఇంటర్ఫియరింగ్ పీపుల్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే జోక్యం చేసుకునే వాళ్ళు. ఇక్కడ అంటే అడ్జెక్టివ్ ఇది. అంటే ఈ పీపుల్ యొక్క గుణం ఏంటి? ఇది పీపుల్ అంటే ఇక్కడ నౌన్ కదా. ఈ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే ఇంటర్ఫియరింగ్ పీపుల్. సో ఆర్ యూ ఫాలోయింగ్? సో లెట్స్ గో టు ఫోర్త్ సెంటెన్స్. యూ డింట్ విజిట్ అస్ ఈవెన్ వన్స్. ఒక్కసారి కూడా మమ్మల్ని ఒకసారైనా మీరు కలుసుకోలేదు, మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని విజిట్ చేయలేదు, మమ్మల్ని దర్శించలేదు.
విజిట్ అంటే వెళ్ళి చూడడం అంటాం, దర్శించడం అంటాం కదా. విజిట్, ఐ పెయిడ్ వన్ విజిట్ అంటాం, ఒకసారి వెళ్ళాను అంటాం. అలాగే వన్స్ అపాన్ ఏ టైమ్ అంటాం ఒక్కోసారి. వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే కథల్లో చెప్తాం కదా, ఒకనొకప్పుడు ఎలాగైంది, వన్స్ అపాన్ ఏ టైమ్ దెర్ వాజ్ అ కింగ్ అని అలాగ మొదలు పెడతాం కథలు కదా. అలాగే వన్స్ ఫర్ ఆల్ అంటే ఒకేసారి అని. వన్స్ ఫర్ ఆల్ ఐ సెటిల్డ్ ఇన్ చెన్నై అంటాం. వన్స్ ఫర్ ఆల్ ఐ సెటిల్డ్ ఇన్ సో ప్లేస్ అంటాం. అదో పలానా ప్లేస్లో మేము అక్కడ మొత్తంగా. వన్స్ ఫర్ ఆల్ అంటే టోటల్గా అని, సరేనా. సో వన్స్ మోర్ అని కూడా అంటాం. వన్స్ మోర్ అంటే ఏదైనా విషయం మనకు అర్థం కాకపోతే, లేకపోతే మనకు విషయం చాలా నచ్చితే వన్స్ మోర్ ప్లీజ్ రిపీట్ ఇట్ వన్స్ మోర్ అంటాం. అంటే మరి తిరిగి దాన్ని మరి చెప్పండి అని. సో కమింగ్ టు ఫిఫ్త్ సెంటెన్స్, క్యాన్ ఐ ఎక్స్పెక్ట్ యూ టుమారో. క్యాన్ ఐ ఎక్స్పెక్ట్ యూ టుమారో, ఇది క్వశ్చన్. నేను మీకోసం రేపు ఎదురు చూడవచ్చునా. రేపు ఎక్స్పెక్ట్ అంటే ఏంటి, ఎదురు చూడడం అని అర్థం. ఒక్కోసారి ఎదురు చూస్తాం చాలా విషయాలకు కదా, ఏది రిజల్ట్స్ కోసం. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్ టుమారో అంటాం, లేకపోతే నెక్స్ట్ మంత్ అంటాం కదా, అలాగా. సరే, ఇక్కడ ఎక్స్పెక్ట్ అంటే ఎదురు చూడడం. డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్. మనం ఒక్కోసారి అంటాం ఏదేదో కలలు కంటాం కదా, అప్పుడు మన పక్కన ఉన్నోళ్ళు ఏమంటారు, అంతగా ఎక్స్పెక్ట్ చేయనవసరం లేదు అంటారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్, అంతగా ఎదురు చూడని అవసరం లేదు. యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రియల్. మీ యొక్క ఎదురు చూడాలు కరెక్టే, రియల్, నిజమైనవి, కరెక్ట్ అని కూడా అంటాం. యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ కరెక్ట్ అంటాం, అంటే కరెక్ట్ మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ రియల్ అంటే మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ నిజమైనవి. కమింగ్ టు సిక్స్త్ సెంటెన్స్, ద మ్యాటర్ ఈజ్ వెరీ స్మాల్. ద మ్యాటర్ ఈజ్ వెరీ స్మాల్. మ్యాటర్ అంటే ఏంటి, చాలాసార్లు అనుకున్నాం కదా. మ్యాటర్ అంటే విషయం లేదా పదార్థము అని కూడా నానా అర్థాలు. మ్యాటర్ అంటే విషయము లేక పదార్థం. ద మ్యాటర్ ఈజ్ వెరీ స్మాల్ అంటే విషయం చాలా చిన్నది అంటాం. అంటే దే డోంట్ పే దట్ మచ్ ఆఫ్ టైమ్ ఫర్ దట్ స్మాల్ థింగ్. ద మ్యాటర్ ఈజ్ వెరీ స్మాల్ అంటాం కదా, ఆ విషయం చాలా చిన్నది, టైం ఎందుకు, అంత టైం తీసుకొని అవసరం లేదు అని. అలాగే ద మ్యాటర్ ఈజ్ క్లోజ్డ్ అంటాం. అదే తెలుగులో అంటారు కదా, అది జోవియల్గా అయిపోయి అంటాం. అది ద మ్యాటర్ ఈజ్ క్లోజ్డ్, ఈ విషయం అయిపోయింది. అలాగే ఇంకొక రకంగా మాట్లాడచ్చు. మ్యాటర్ అంటే ఇక్కడ పదార్థాన్ని గురించి మాట్లాడుతున్నాను. పదార్థము ఎన్ని రకాలుగా ఉంటుంది, 3 రకాలుగా ఉంటుంది కదా. మరి మ్యాటర్ అక్కర్స్ ఇన్ 3 ఫార్మ్స్. ఏ రకంగా, లిక్విడ్ స్టేట్, గ్యాషియస్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్. ఈ రకంగా మ్యాటర్ అనేది 3 రకాలుగా ఉంటుంది. సో మ్యాటర్ అక్కర్స్ ఇన్ 3 ఫార్మ్స్. 3 రకాలుగా మనం చూడవచ్చును ఒక మ్యాటర్ని, పదార్థాన్ని. సో కమింగ్ టు 7th సెంటెన్స్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ హర్. వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ హర్, ఆమె మీద నీ అభిప్రాయం ఏమిటి. ఇక్కడ వాట్ ఈస్ అనేది, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ హర్, ఆమె మీద నీ అభిప్రాయం ఏమి. ఒపీనియన్ అంటే ఏంటి, అభిప్రాయం కదా. ఎగ్జాంపుల్స్ చూస్తే ఐ డోంట్ హ్యావ్ గుడ్ ఒపీనియన్ అంతే, వాళ్ళ మీద నాకు మంచి ఒపీనియన్ లేదు అంటాం ఒక్కోసారి. అలాగే ఒపీనియన్ విల్ డిఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఒక్కొక్క వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి. అందరి అభిప్రాయం ఒకటే ఉండాలని లేదు కదా. సో అభిప్రాయాలు అనేవి ఒకరి నుండి ఒకరికి మారిపోతాయి. సో ఒపీనియన్స్ విల్ డిఫర్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఓకే, కమింగ్ టు 8th సెంటెన్స్, యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్. యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్ అంటే ఇక్కడ ఫోన్లో యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్ అని ఫోన్లో మాట్లాడే విషయంలో ఈ సెంటెన్స్ ఉపయోగిస్తాం.
మీరు ఏ సమయంలోనైనా నాతో మాట్లాడవచ్చును. అంటే మాట్లాడవచ్చునంటే కాల్ మీ ఆన్ ఫోన్ అని అర్థం. ఓకే. సో ఇది మనము కాల్ అనేది ఒక 2-3 రకాలుగా మాట్లాడవచ్చు. ఇలాగా హెడ్ మాస్టర్ కాల్ ఫర్ ఎ మీటింగ్. హెడ్ మాస్టర్ ఒక మీటింగ్ అరేంజ్ చేయనున్నారు అన్నారు. చేస్తారు అని. హెడ్ మాస్టర్ కాల్ ఫర్ ఏ మీటింగ్ చేశారు. హెడ్ మాస్టర్ మీటింగ్ అరేంజ్ చేశారు అని. అదే కాల్, అది పాస్ట్ టెన్స్లో ఉంది కదా, చేశారు అని. ఐ కాల్ మై లిటిల్ డాటర్ యాజ్ టైనీ. నేను మా అమ్మాయిని, చిన్న అమ్మాయిని టైనీ అని పిలుస్తాను. ముద్దు పేర్లు ఉంటాయి కదా మనకు, పెట్ నేమ్స్ ఉంటాయి కదా ఇంట్లో, అలాగా. సో ఐ కాల్ మై లిటిల్ డాటర్ యాజ్ టైనీ. మా అమ్మాయిని టైనీ అని పిలుస్తాను. మరి ఆటో వాళ్ళని పిలుస్తాం ఒక్కోసారి. ఐ కాల్ అన్ ఆటోను పిలిచాను. సరేనా? ఈ రకంగా కాల్ అనేది డిఫరెంట్ విషయాల్లో, డిఫరెంట్ సిట్యుయేషన్స్లో మనం మాట్లాడతాం. సో కమింగ్ టు 9th సెంటెన్స్, పార్డన్ మీ అంటే క్షమించండి అని. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్. నన్ను క్షమించండి, నేను వారితో మాట్లాడడం ఇష్టం లేదు. ఐ డోంట్ వాంట్ టు అంటే ఎన్నో రకాలుగా మాట్లాడతాం కదా. ఐ డోంట్ వాంట్ టు గో దేర్, ఐ డోంట్ వాంట్ టు రీడ్ నౌ, అలాగే ఎన్నో సిట్యుయేషన్స్లో మాట్లాడతాం. నన్ను క్షమించండి, నాకు వారితో మాట్లాడడం ఇష్టం లేదు. పార్డన్ మీ, ఐ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్. పార్డన్ అంటే క్షమించండి. ఇక్కడ పార్డన్ అంటే వర్బ్ ఇది. ఇక్కడ ఈ సెంటెన్స్లో పార్డనబుల్ అంటే క్షమించదగినది, అంటే ఆ విషయము క్షమించదగినది అని అర్థం. అంటే ఇది ఇక్కడ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ ఎ పార్డనబుల్ మిస్టేక్. ఒక్కోసారి క్షమించదగిన మిస్టేక్స్ కూడా జరుగుతాయి కదా, తెలియకుండా చేసే తప్పులను క్షమించదగిన మిస్టేక్ అని, పార్డనబుల్ మిస్టేక్స్ అంటాం వాటిని కదా. సో ఆ మిస్టేక్ ఎలాంటిది అంటే పార్డనబుల్, అది అడ్జెక్టివ్. ఓకే. సో లెట్స్ గో టు 10th సెంటెన్స్. ఈజ్ దేర్ ఎనీథింగ్ టు బీ డిస్కస్డ్? ఈజ్ దేర్ ఎనీథింగ్ టు బీ డిస్కస్డ్? ఇక్కడ చర్చించాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? చర్చించాల్సిన విషయాలు. డిస్కస్డ్ అంటే ఇక్కడ వర్బ్. డిస్కషన్ అంటే చర్చ అంటే మరి అందరు కూర్చొని మాట్లాడతారు కదా, అది. దిస్ ఈజ్ ఎ వేస్ట్ డిస్కషన్ అంటారు ఒక్కోసారి. ఇది అనవసరమైన చర్చ అంటారు. కొన్ని విషయాలు మనం అలా చెప్తాం, అలా కదా. సో దే డిస్కస్డ్ సో మెనీ థింగ్స్ అంటాం ఒక్కోసారి. అంటే వాళ్ళు చాలా విషయాలు డిస్కస్ చేశారు, చర్చించారు అని. సో ఐ థింక్ దట్ యూ ఫాలోడ్ దిస్ క్లాస్. ప్లీజ్ ప్రాక్టీస్ ఇట్. నా వెనకే పలకండి. ఒక సెంటెన్స్కి ఒక 3 సెంటెన్స్, అట్లీస్ట్ 2 సెంటెన్స్ చెప్తూ వస్తున్నాను కదా. సో అండ్ టోటలీ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 25 సెంటెన్స్ హియర్. సో ప్లీజ్ రిపీట్. మీరు రిపీట్ చేస్తే మీ మరి నాలుక, మీ ఫ్యారింగ్స్, మీ మౌత్ అంతా దానికి ఇట్ విల్ గెట్ యూస్ టు దిస్ లాంగ్వేజ్. అంటే ఈ లాంగ్వేజ్కి మీకు అలవాటైపోతారు కదా. సో మీరు ఖచ్చితంగా గట్టిగా ఎవరు లేని ప్లేస్లోకి వెళ్ళి కూర్చొని గట్టిగా పలకండి, నా వెనకే పలకండి. దాన్ని చూసి ఇంకొక ఎగ్జాంపుల్స్ కూడా మీరు మీ సొంతగా మరి చెయ్యండి. ఈ రకంగానే మనము సక్సెస్ అవుతాం స్పోకెన్ ఇంగ్లీష్లో. సరేనా? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.